హైదరాబాద్ అంబర్పేటలోని వాటర్ బోర్డ్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా స్థానిక రైతులు భూ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం తమ అనుమతి లేకుండానే పంట పొలాల మీదుగా పైప్ లైన్లు వేసి తమకు తీవ్ర నష్టం కలిగించారని వారు ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. వాటర్ బోర్డు వర్క్స్ కాంపౌండ్ వాళ్ల సమీపంలోని పంట పొలాల్లోకి యథేచ్ఛగా నీటిని వదిలేయడంతో పొలాలు పూర్తిగా నీట మునిగి పంటలు నాశనం అవుతున్నాయని రైతులు వాపోయారు. అంతేకాదు పశుగ్రాసం కోసం పొలాలకు వచ్చే రైతుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. ఏంటంటే మాకు వాటర్ వచ్చినప్పటి నుంచి మాకు చాలా ప్రాబ్లం అయితే మేము కింద పడిపోతాను, మాకు నడవడానికి వస్తలేదు. ఈ నీళ్ళు మాకు బంద్ చేసేయండి అంతే చాలు, ఇంకా వేరేదేండి. పొలాలంతా ఖరాబ్ అయిపోయినాయి సార్. ఇప్పటికి మొత్తం పొలాలు మొత్తం కొత్త పోయింది, సగం సగం కొత్త పోతుంది. ఇప్పుడు ఇంచుమించు మాకు 4 ఎకరాలు అయితే పొలం ఖరాబ్ అయిపోయింది. ఇంచుమించు 4 ఎకరాల పొలం ఖరాబ్ చేతులు దాని కూడా ఖరాబ్ అయిపోయింది. ఈ వాటర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా మేము స్తంభాలు మేమే వేసుకున్నాం, మాకు నడవడానికి రాక మేము కింద పడిపోతున్నాం ఒక్కోసారి ఇక్కడ. అట్లా పైప్ వేసి మాకు ఈ రోడ్ చేస్తున్నారు, రోడ్ చేయలేదు. ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. వాళ్ళు ఏ విధంగా ఏ ధైర్యంతో తెచ్చి ఇక్కడ వాటర్ పెట్టారో అది మాకు అర్థం అవ్వట్లేదండి. దయచేసి మాకు దీని పరిష్కారం కావాలండి. వాటర్ మాకు అటు ఇటు నడవడానికి రావాలి, మా పొలం దగ్గర రాకుండా ఈ వాటర్ రాకుండా చాలా మంచిది. ఇంకా ఇప్పుడు 6 months బ్యాక్ వాళ్ళు వచ్చారండి, వచ్చి చేస్తున్నారు. మళ్ళీ ఇప్పటిదాకా ఎవరు బదలేరు. ఇప్పుడు వానాకాలం అయిపోగానే చేస్తామని చెప్పారు. మళ్ళీ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు, అయిపోయింది. ఈ వాటర్ అనేది ఇటు కిందికి తీసుకొని అక్కడ మూసిలో కలపండి, మాకు ఇబ్బంది లేకుండా. అంతే, మేము అదే కోరుకుంటాం ఇక ప్రభుత్వం. పైపు వేసేది 1 year కానీ వస్తుంది. వాళ్ళు మొత్తం కింద చేస్తున్నారు, కూర్చొని నీళ్ళకి వేసి వదిలిపెట్టారు. ఆ పొలం అంతా ఖరాబ్ అవుతుంది. మా గడ్డి మీద బాగా అవుతుంది, మా పశువుల గడ్డి కూడా అయిపోతుంది. దానికి కొన్ని ఇబ్బంది అవుతుంది. మొత్తం ఒక్కోసారి స్తంభాలు వేసినా స్తంభాల మీద ఒకసారి నిలిపోతుంది. దాని పరిచయం ప్రభుత్వం మనకి ఏం చేస్తారు, న్యాయం చేస్తారు, ఏం చేస్తారు. స్తంభాల పైన కాల్ చేతులు కన్నా పడన్నా ఏం చేయాలి, మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఇది బంద్ చేసి వాళ్ళ మనం మూసి వదిలిపెట్టాలి, లేకుండా మొత్తాన్ని బంద్ చేసుకుంటారా ప్రభుత్వం? 8 రోజులైంది, 8 నెలలకి అధికారుల దృష్టి చెప్పినాం. సార్ వచ్చి ఓపెన్ చేసి మొత్తం మొత్తం వచ్చింది. మొత్తం మీరు ప్రైవేట్ ల్యాండ్ మాకు పట్టాలు ఉన్నాయి. అధికారులు ఏం చేయాలి, చెప్తా చేస్తాం అన్నారు. మొత్తం వచ్చేసి వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోయారు. మాకు సమాచారం లేదు, ఏం లేదు. ప్రభుత్వం మరి అంతా వస్తున్నాం, ఇంతకు ముందు చెప్పినాం. మళ్ళీ మీరు కంప్లైంట్ చేయలేదా? కంప్లైంట్ ఇచ్చినా కానీ చేస్తామంటే వస్తలేదా? అట్లా చూసాం సార్, ఎంతో చూసాం. మాకు ఏం చేస్తాం, వస్తామన్నారు. మొత్తం చేసిస్తాం, మొత్తం మీకు రాకుండా మొత్తం మూసిలో ఇచ్చిపెట్టాము, మొత్తం చేసేస్తున్నారు. మొత్తం ఈ 2 పదులు త్వరగా ఇచ్చిపెట్టి ఇప్పటిదాకా వాళ్ళ సమాచారం లేదు. ఎందుకంటే దారి మొత్తం ఖరాబ్ అవుతుంది, ఆటో బోర్లా పడుతుంది. వీటికి ఇంకా గొడవల మొత్తం నీళ్ళే, చుట్టుపక్కల మొత్తం నీళ్ళే వస్తుంది.